అందరికీ నమస్తే అండి. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని సమర్థిస్తాడా? కానీ మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సమర్థించాడండి. చాలా గొప్పగా సమర్థించాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా వినండి. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యే ఆయన. అవును. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు తాను ఎమ్మెల్యే. 6 సార్లు ఎమ్మెల్యే. ప్రసన్న కుమార్ ఏమైంది ఇప్పుడు? 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఏమైంది? కనీసం సంస్కారం లేని వ్యక్తి. ఒక మహిళలను ఉద్దేశించి ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి. అంత నీచాది నీచంగా, అంత దారుణంగా మాట్లాడితే సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి సమర్థిస్తావా? నీకేమైనా కడుపుకు అన్నం తింటున్నావా? గడి తింటున్నావా? మాట్లాడాక రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు నిజంగా నిన్ను మించిన షేడిస్టు ఇంకొకడు ఉన్నాడన్న. ఒక మహిళను ఉద్దేశించి బోరు బావి అని మాట్లాడాడంటే ఆడి మనిషి కాదు, ఆడి పుట్టక మనిషి పుట్టక కాదు. నువ్వు ఆయన సమర్థిస్తున్నావు అంటే నీది ఆల్మోస్ట్ నీది కూడా మనిషి పుట్టక కాదన్న. ఇలాగే అనాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలో ఎవడైనా సమర్థించాడా? నలుగురిలోకి వెళ్ళు, కొన్ని అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి ఇగో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడాడని చెప్పేసి మాట్లాడు. చెప్పుతో కొడతా నిన్ను నన్ను అడిగితే కనుక. అన్నమా తినేది గడ్డి అన్న? నాకు అర్థం కావట్లా. అన్నందన్న మానేసావా? గడి తినేస్తున్నావు. ఇంకా మీ నాయకులు ప్రోత్సహిస్తావా బూతులు తిట్టమని చెప్పేసాను. ఇప్పుడు బోరు బావి అంటే తప్పలేదా? ఆవిడ క్యారెక్టర్ గురించి నిత్యాది నిజంగా మాట్లాడితే తప్పలేదా? దానికి నువ్వు ఇక్కడికి వచ్చి సమర్థన నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఇలా దాడి చేస్తారా? పైగా షేకులు షేడిస్టులు, మిమ్మల్ని మించిన షేడిస్టులు ఎవడైనా ఉన్నాడా? పైగా షాడిస్టు కూడా కదా, షేడిస్టు. మిమ్మల్ని మించిన షేడిస్టులు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? తల్లి లేదు, చెల్లి లేదు, చెల్లిని రోల్ చేస్తారు, చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడతారు, చెల్లి పుట్టకల గురించి మాట్లాడతారు మీరే. మరి మేము చెప్పట్లేదు, శర్మిలానే చెప్పుద్ది ఈ మాటలన్నీ కూడా. అసలు కాస్త మహిళల పట్ల గౌరవం ఉందా మీ పార్టీలో? లేదా? లేదంటే మీ పార్టీ సిద్ధాంతాలేవా? మహిళలను ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడాలి, ఇవి మీ పార్టీ సిద్ధాంతాలా? గతంలో కూడా ఇలాగే మాట్లాడేది. అధికారంలో ఉన్నప్పుడు ఆ బోరుగడ్డ అనిల్ గారు కావచ్చు, పంచప్రభాకర్ గారు కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకా చాలా మంది మహిళలను ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడారు. ఇవాళ అధికారంలో లేకపోయినా సరే అదే చెప్పు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సుతపోస. అవే మాటలు మీ కుటుంబంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడితే కాదు, ఆవిడ ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. అవే మాటలు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే గుక్కటి ఏడ్చేస్తాం మనం ఇక్కడ. మమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసి అని. మనం సమర్థించడానికైనా సరే కాస్త సిగ్గుండాలి కదండి. 10 మంది నవ్వుతారు మనల్ని చూసి. మనం ఇలాంటి వ్యాఖ్యల్ని మనం సమర్థించకూడదు. అసలు ఆ విషయం నువ్వు ప్రస్తావించకూడదు అన్న. నిన్న ప్రెస్ మీట్లో నువ్వు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది, అద్భుతంగా ఉండేది. ఏదో తగలడ్డావాలి, ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాలే కానీ నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అని చెప్పేసి నువ్వేమనుకోవాలా. అంటే మీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. అది ముందు నుంచి తెలిసిందేలే. మీ బయటకు వచ్చిన నాయకులే చెప్తా ఉంటారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలంటే మన బూతులు తిట్టాలి, అందరినీ బూతులు తిట్టాలి. బూతులు తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. బూతులు తిడితేనే పదవులు. నువ్వు ఎన్ని బూతులు తిడితే అంత పెద్ద పదవి. బయటకు వచ్చిన నాయకులు చెప్తా ఉంటే మేము ఏదో అనుకునేవాళ్ళం అన్న. కానీ బహిరంగంగా అంత నీచాది నిజంగా మాట్లాడిన వ్యక్తిని నువ్వు ఇలా సమర్థించుకుంటూ వస్తున్నావంటే మీ పార్టీలో ఉండే నాయకులు మనుషులు కాదు, నీతో సహా. పైగా ఉప్పాల హారిక గురించి నువ్వు మాట్లాడతావు. ఆవిడ మహిళ, ప్రశాంత్ రెడ్డి గారు మహిళ కాదు. నీకు నీ సైకో మనస్తత్వానికి ఒక నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ అన్న, నీకు నమస్కారం పెట్టినా సరే దండగా, శుద్ధ దండగా. నీవు ఈ జన్మలో మారవన్నా, నీ బతిక అంతే. ఇంకా ఇలా ఆడవాళ్ళని బూతులు తిట్టించుకుంటా బతికి ఎంతకాలం బతికేస్తావు మేము కూడా చూస్తాంగా. మాట్లాడాడు నిన్న ఉప్పాల హారిక గారిని ఉద్దేశించి, ఆవిడ నా సోదరి, ఇక్కడ మీ సోదరి షర్మిలారెడ్డి గారు చెప్తారు నువ్వు ఎంత పెద్ద పోటుగాడు అని చెప్పేసి అని. ఇక నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రత్యేకించి నాటకాలు ఏమి ఆడవసరం లేదన్న. కనీసం ఎక్కడైనా సరే మహిళల పట్ల
మీ నాయకులకు చెప్పు మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా మాట్లాడాలని చెప్పేసి. లేకపోతే మనకి వచ్చే ఎన్నికల్లో ఆ 11 కూడా రావన్న. అది గుర్తుపెట్టుకో బాగా.